సో ఫ్రెండ్స్ ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా, చిన్న చిన్న చాప్ చేసుకొని. నాకు చేతికి ఆయిల్ ఉంది, సో కత్తి ఇరిగిపోయింది. చూస్తురా, నా చేతికి ఆయిల్ ఉండడం వల్ల కత్తి ఇరిగిపోయింది. పుంజ అంటే అంత స్ట్రాంగ్, మరి కత్తి ఇరిగిపోయింది రా నాయన. ఇంకా నయం, నాకు కట్ కాలేదు. అమ్మో ఓరు నాయనో, అమ్మో ఓరు నాయనో, గట్ల ఎగరబడుతున్నాయి ఆనియన్స్. వాయమ్మో ఓరు నాయనో, గుమగుమలాడే చికెన్ చూస్తారుగా. మొత్తానికి చికెన్ అయితే కలుపుకున్నా. సో ఫస్ట్ మనం టేస్ట్ చూద్దాం చికెన్ ఎట్లా ఉందో. అందరు భయపడుతురు కదా, చూడు నేను డైరెక్ట్ తినేసేస్తా. 3 cheers బేబీ. అబ్బా కాలుతుంది, అబ్బా 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 అబ్బా. నిమ్మకాయలు వినుకోవాలా. స్ట్రాంగ్ మజిల్స్ కావాలంటే చికెన్ తినాలి మా. 3 cheers బేబీ. సో అర్లీ మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పొద్దుగాల లేవగానే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకోవాలా. సో మన బెడ్ కిందనే వెయింగ్ మెషిన్ ఉండాలి, ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి. సెట్లు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడే పిల్లల్ని రెడీ చేసిన. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేనైతే కాపర్ వాటర్ తాగుతా. చూస్తారా కాపర్ వాటర్. ఫస్ట్ లేవగానే ఒక 300 ml కాపర్ వాటర్ అండ్ ఆల్సో గ్రీన్ టీ. మై ఫ్యాట్ లాస్ బర్నర్, గ్రీన్ టీ విత్ నిమ్మకాయ బేబీ. కంప్యూటర్ ఆన్ చేసిన, వీడియో ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి, ఫటాఫట్ స్టార్ట్ చేయాలి. బయట బర్డ్ ఫ్లూ ఉందని అంటుర్రు, అంటే చికెన్ తినొద్దని అంటుర్రు. నాకైతే అర్థం కావట్లేదు. నాకు చికెన్ లేకపోతే ముద్ద పోదు లోపలికి. సో నేనైతే ఆ చికెన్ తెచ్చుకున్నా. అంతకన్నా బిఫోర్ నాకైతే ఆకలి అవుతుంది. సో నా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా బిఫోర్. సో చూస్తురా, ఇలా వామ్మో ఓరు నాయనో, మొత్తం జాతర పెట్టిన. ఏంది మార్కెట్ అయ్యింది. బీట్రూటు, పుచ్చకాయ అంటే వాటర్ మిలన్, మస్క్ మిలన్ అంటే తర్బూజా, పప్పాయ, జామ పండ్లు, హనీ, పాలు, ఓరు నాయనో మొత్తం బండి పట్టుకొచ్చుకున్నా. సో ఇది నా ఈవినింగ్ జ్యూస్ స్టాక్ అనమాట. సో మొత్తం క్లీన్ అయిపోతుంది వెయిట్ లాస్ ఫార్ములా. నా వెయిట్ లాస్ సీక్రెట్ చాలామంది అడుగుతున్నాయి. ఇదే అనమాట బీట్రూట్ రా నాయన. బీట్రూట్ 70 రూపాయలు 80 రూపాయలు మార్కెట్లో రేట్ రెచ్చిపోతుంది బీట్రూట్. ఇంకా ఒట్టకాయల సీడ్స్ కూడా రేట్ పెరిగిపోయినాయంట. సో నేనైతే ఇక బీట్రూట్ స్టాక్ వేసేసుకుంటున్నా జ్యూస్ చేసుకోనికి. ఫస్ట్ కడుపులోకి ఏదైనా పోవాలి, మా కడుపులోకి పోయినాకనే మంచి వీడియో పడుతుంది. సో కొంచెం పుచ్చకాయ అంటే వాటర్ మిలన్, కొంచెం మస్క్ మిలన్, వాయమ్మో ఓరు నాయనో, కొంచెం అని పిడికాడు గుంజుతుందిగా. పప్పాయ, ఇంకో పిడికాడు పప్పాయ. మనం ఏదైనా లెక్కలలో ఫాస్ట్ ఉంటుంది, మా కొలతలు యాక్యురేట్గా ఉంటాయి మన కొలతలు. పప్పాయ వేసుకున్నా. నెక్స్ట్ జామకాయ. ఇన్ని టైప్స్, అసలు మామూలుగా ఉండదు జ్యూస్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, యమ్మీ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. ఇంట్లో మనమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తాగవచ్చు. హెల్తీ డ్రింక్ ఇది కంప్లీట్గా న్యాచురల్ అండ్ హెల్తీ డ్రింక్. సో చూసారుగా మొత్తం నిండిపోయింది. బండోరే మొత్తం బండి మొత్తం నిండిపోయింది. అండ్ నెక్స్ట్ పాలు ఇంకా హనీ యాడ్ చేసుకోవడమే. చూస్తారు కదా. సో ఫస్ట్ కొన్ని పాలు పోసుకుంటా, ఎందుకంటే అది మిక్సీ కొంచెం లూజ్ అవ్వాలిగా మనకి. మిక్సీ తిప్పుడితే మళ్ళీ మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. సో కొంచెం లూజ్ ఉందనుకో ఆటోమేటిక్గా తిరగడం స్టార్ట్ అవుతుంది. సో కొన్ని పాలు పోసేసుకుందాం ఇట్లా. అండ్ హనీ మనకు తగినంత. సో ఇప్పుడు నాది ఆల్మోస్ట్ లైక్ 1.5 లీటర్ స్టాక్ అవుతుంది. సో మినిమం 5 to 6 స్పూన్స్ అయితే హనీ అయితే పడుతుంది నాకు. సో హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ముందే అన్ని ఎవ్రీథింగ్ ప్రీ బిల్డ్ ఆన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ మరి మొత్తానికి మిక్సీ అయితే పట్టేసిన. ఇక చూస్తారుగా, వాయమ్మో ఓరు నాయనో, ఇన్ని రకాల పనులు వేసరికి మొత్తం కమిలిపోయింది ఆ జ్యూస్ అంతా. వామ్మో ఓరు నాయనో. చూస్తారుగా బీట్రూట్ స్టాక్లో బీట్రూటే ఎక్కువ ఉంటుంది. పాలు ఇంకా మొత్తం కంప్లీట్ పోసేసేద్దాము. సో హాఫ్ మిల్క్ అండ్ ఆల్సో హాఫ్ వాటర్ మిక్స్ అనమాట. ఇది కంప్లీట్ చిక్కటివి అయితే కావు. సో ఇప్పుడు పాలను కూడా మొత్తం కలిపేసుకున్నా. సో ఇప్పుడు చూస్తారు పాలను కూడా మొత్తం కలిపేసుకున్నా. వాయమ్మో ఓరు నాయనో. సో ఇది నేను ముందే ప్రయర్గా స్టాక్ చేసుకొని పెట్టుకుంటా. సో దట్ ఏంటంటే నాకు కొంచెం ఆకలి అయినప్పుడు 2 సిప్పులు 3 సిప్పులు ఆ విధంగా తాగేస్తుంటా. సో ఆకలిని జయించే డ్రింక్ అనమాట ఇది. నేను ఎక్కువనే తాగడం కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పోస్తా. హెల్తీ డ్రింక్, హోమ్ మేడ్ న్యాచురల్ డ్రింక్ కదా. సో మా గ్లాసులు చూడు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గ్లాసులు రెడీగా ఉన్నాయి.
మొత్తం గ్లాసులలో నింపేసుడేగా. ఇగో మా సాన్వి కూడా జ్యూస్ అలవాటు అయిపోయింది బాగా. ఇగో సాన్వికి కూడా కొంచెం పోస్తున్నా. ఇగో నాకు కూడా ఆకలి అవుతుంది ఫస్ట్, ఇంకా సాయంత్రం అవుతుంది, ఇప్పుడు టైం 6 అవుతుంది. పొద్దున్న నుంచి మొత్తం ఫాస్టింగ్లో ఉన్నా, జస్ట్ చాయ్ ఒకటి అయినా. ఇగో ఎల్లిపాయలు ఇస్ గుడ్ ఫర్ హార్ట్, ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటాను నేను. ఇగో 2 యాక్చువల్లీ మీడియం సైజ్ వేసుకుంటా, ఎందుకంటే రాత్రికి ఇంకా చికెన్ ఉంది కదా, చికెన్లకి ఇంకా 2 పడతాయి కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొంచెం చిన్న వేసుకుంటా ఎల్లిపాయలు. ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. మై బీట్రూట్ స్టాక్, చియర్స్ బేబీ. వాయమ్మో ఓవర్ నాయనో, గట్టిగా పట్టుకో. 3 చియర్స్ బేబీ. అబాబాబాబా, మీరు ఇట్లా ట్రై చేయరు, కింద కమెంట్లో మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ బేబే. ఇంకా నెక్స్ట్ చికెన్ రెడీ చేసేద్దాము ఫ్రెండ్స్. నేనైతే చికెన్ తెచ్చుకున్నా, బట్ చికెన్ తెచ్చుకున్నా కన్నా ముందల మనము ముక్క మంచిగా ఉందా లేదా చూసుకోవాలా. ముక్క పైన ఎటువంటి డ్యామేజ్ ఉండొద్దు. సో చూసురుగా మనకి చికెన్ అయితే కంప్లీట్గా ఫ్రెష్గా ఉంది. బర్డ్ ఫ్లూ ఉందని అంటారు, మరి నాకైతే చికెన్కి అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది బాయ్, ఎందుకంటే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. నేను చికెన్ తినకుండా అయితే ఉండలేను. చూసారా నేనే కలుపుతున్నా మామూలుగా చేయితోనే. చికెన్ తెచ్చుకున్నాము, ఫస్ట్ నార్మల్గా నీళ్ళలో వేసిన. ఓకే చూడండి, ఇక ఫస్ట్ నార్మల్గా నీళ్ళలో వేసిన, నార్మల్గా కడుగుతున్నా ఫస్ట్. అండ్ దీన్ని ఇంకా స్పెషల్గా ఎట్లా కడగాలో కూడా చూపిస్తా. అంటే బర్డ్ ఫ్లూ అంటారు కదా, లైక్ మనం కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పింది మనం వినాలా, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాళ్ళు ఒట్టిగానే చెప్పరు. బర్డ్ ఫ్లూ అంటే వైరస్ కదా, సో ఆ వైరస్ అనవసరంగా మళ్ళీ మనకు అంటుకుంటే ఇబ్బంది అవుతుంది. సో దాంట్లోకి వేసేసిన, పాత వాటర్ మొత్తం పోయినాయి. ఇగో జాలి కదా. సో చూస్తారా చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో. మరి దీంట్లో నాకు ఏం అనిపిస్తలే, మరి ఫ్లూ బీ అంటారు, నాకు వాసన కూడా ఏం తెలుస్తలే. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సేఫ్టీ సైడ్, మనకి కొంచెం సేఫ్టీ సైడ్ కాబట్టి. సో ఫ్రెండ్స్ నీళ్ళు మసులుతున్నాయి చూస్తారు కదా, వాటర్ బాయిల్ అవుతున్నాయి, నీళ్ళు బాగా గరం అయినాయి. ఒక చెంచాడు ఉప్పు వేస్తున్నా. ఇది మన సేఫ్ సైడ్, బట్ స్టిల్ అందరు అంటారు కానీ, బట్ అయితే నాకైతే అవసరం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు స్పెషల్గా అది ఉంది కదా, అదేమంటారు బర్డ్ ఫ్లూ ఉంది కదా, దానివల్ల అనమాట. అండ్ చిటికెడు పసుపు. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని పసుపు కూడా వేస్తున్నా. చూస్తారా కొంచెం ఇట్లా కడుక్కోనికే మాత్రమే, అది కడుక్కోనికే మాత్రమే మనకు పసుపు అది. సో ఇప్పుడు ఈ హాట్ వాటర్ని నేను ఏం చేస్తా అంటే, మసులుతున్నాయి చూస్తారా వాటర్, ఈ హాట్ వాటర్ని తీసుకొచ్చి డైరెక్ట్ అలా చికెన్లో పోసేస్తాం. ఇగో ఇక్కడ చికెన్ ఉంది కదా, వాయమ్మో ఓరు నాయనో, చికెన్ చచ్చిపోతుంది. నా ఫేవరెట్ చికెన్ మీద అట్లా వేడి వేడి నీళ్ళు పోసరేంది, ఉడుకుడుకు నీళ్ళు. పసుపు ఉప్పు వేసిన నీళ్ళు. పసుపు ఏం చేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్, స్మెల్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం తీసేస్తుంది. అండ్ మనం ఉప్పు కూడా వేసుకున్నాం. ఇది మామూలుగా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ రాదు, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే చచ్చిపోతాయి అని చెప్పి మనకు ఒక నమ్మకం అనమాట. సో అందుకనే మనం స్పెషల్ ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి. ఇక మా ఇంట్లో మొత్తం 4 ఉన్నారు, మొత్తం మార్కెటే ఉంది, మొత్తం మార్కెట్. సో ఇప్పుడు నేను మంచిగా చేలు కడుక్కొని అలా హాట్ వాటర్ రోస్ట్ పెట్టేసిన. ఒక 10 మినిట్స్ దాన్ని అట్లనే వదిలేసేయాలి. 10 మినిట్స్ అట్లనే వదిలేసేయాలా. వదిలేసిన తర్వాత మళ్ళీ మనం కలిపేసి క్లీన్ చేసుకుందాం ఒకసారి. చూస్తారు కదా కంప్లీట్గా మొత్తం వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా రెడీ టు గో అనమాట. చికెన్ ఇంకా మూకుడు పైన పెట్టుకొని మొత్తం ఇక మసాలా వేసి ఫ్రై కొడితే నా సామి రంగా రపర్ రప్ రపర్ రప్. నువ్వు ఇట తింటా బేబీ చికెన్ అంటే నీకు ఇష్టమా? అక్కడ చెప్పు. మా బేబీ 3 డేస్ నుంచి చికెన్ 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 అడుగుతుండే, ఇక నేను చికెన్ తీసుకొచ్చిన బాధ భరించలేక. అందుకనే మనం సేఫ్టీ సైడ్ ప్రికాషన్స్ తీసుకోవాలి కాబట్టి ఇట్లా హాట్ వాటర్లో వేసి ఉప్పు వేసి పసుపు వేసి క్లీన్ చేసి ఇప్పుడు ఇక కర్రీ అనమాట. ఇక కర్రీ అలా ముంగడ ఇక ఫ్రై చేద్దామా కర్రీ చేద్దామా? కర్రీయా? కర్రీయే కావాలంట మా బేబీ, కర్రీయే కావాలంట. ఓకే బాలు నీకేం కావాలి? నేనైతే గిన్నె అయితే పెట్టేసుకున్నా. చూస్తారా గిన్నె స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకుంటాము. ఆయిల్ మీకు తగినంత ఓకేనా. నేను ఒక 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ డిపెండ్స్ అనమాట, ఎందుకంటే కర్రీ కొంచెం 2 kg ఉంది కదా. సో ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటాం చూస్తారు కదా. సో ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోరి, ఇట్లా సరిపోతాయి. మొత్తం స్ప్లిట్ చేసి వేసేసుకుంటే సరిపోతాయి. మనం ఆయిల్ వేసినా కాబట్టి చేతులు స్లిప్పరీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఆనియన్ కంప్లీట్ కట్ చేసేసుకున్నా. చట్ 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 అంటున్నాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేసి నేను పసుపు వేసుకుంటా. మళ్ళీ పసుపు ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఓకే
హాఫ్ స్పూన్ పసుపు అండ్ ఆల్సో 2 చెంచాలు అల్లం వెల్లిగడ్డ. డిపెండ్స్ అనమాట మనకి ఫ్లేవర్ రావాలనుకుంటే. సో ఇంట్లో ఇది ఫ్రెష్ వేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్. బయట ఎల్లిగడ్డ అల్లం 2 కొనుక్కొచ్చి ఇగో ఇంట్లో మిక్సీ పట్టినది ఇట్లా. బయట రెడీమేడ్ అయితే కాదు, మనం ఇంట్లో వేసుకుంది అయితేనే బెటర్, మంచి టేస్ట్ ఉంటుంది. 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మొత్తం ఫ్రై అయిపోయినాయి, డీప్ ఫ్రై అయినాయి ఆనియన్స్ కూడా. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే కంప్లీట్గా డీప్ ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలా మంచిగా తడిచిపోయింది. సో నెక్స్ట్ ఇమీడియట్గా చూస్తారు కదా, చికెన్ కంప్లీట్గా వాటర్ కూడా డ్రైన్ అయిపోయినాయి మొత్తం. అండ్ చికెన్ ఇళ్ళకి వేసేసుకోవడమే. సో వన్స్ ఇలా చికెన్ వేసుకున్నాక ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి మనం, ఎందుకంటే కిందనే ఉంది మొత్తం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆనియన్స్, అవి కంప్లీట్గా ముక్కలకు పట్టుకోవాలా ఫస్ట్. ఇప్పుడు మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చి మొత్తం బాయిల్ అయిపోతుంది. ఇక ఒక 10 మినిట్స్ రఫ్, ఒక 10 మినిట్స్ ఉండాలి. మధ్యలో మళ్ళీ చూసుకొని మళ్ళీ మనం కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇట్లా. సో అరౌండ్ ఒక 10 to 15 మినిట్స్ ఇట్లా ఉడికింది. 10 to 15 మినిట్స్ ఉడికింది అరౌండ్. ఇది మామూలు టేస్ట్ ఉండదు, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. సో చెంచా అయితే చిన్న ఉంది కాబట్టి నేనైతే కారం అయితే 4 స్పూన్లు వేసుకుంటా. 2, 3, 4, ఓకే. 4 చెంచాలు కారము, 2 చెంచాలు ఉప్పు. ఇక మనం తినేదన్నమాట ఇంట్లో. మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోరు ఒకటేసారి, ఇక మళ్ళీ కలపకుండా. సో ఫ్రెండ్స్, ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా కలిపేసుకుందాం మనము. మొత్తం కింద వరకు వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్క ముక్కకి తలగాలి కదా. సో ఉప్పు కారం వచ్చేసి మొత్తం కలిపేసాం అనమాట. నీట్ చుట్టుముట్టు చూస్తారు కదా, ఉప్పు కారం నీట్గా మొత్తం చుట్టుముట్టు కరిగిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొత్తిమీర పుదీనా లాస్ట్కి ఫ్లేవర్ కోసం. కొత్తిమీర పుదీనా ఆల్రెడీ చాప్ చేసి ఉంది. సో కొత్తిమీర పుదీనా ఆల్రెడీ చాప్ చేసింది కాబట్టి నేను కొత్తిమీర పుదీనా వేసేసిన, మూత పెట్టేస్తున్నా. లివ్ ఇట్ ఫర్ 5 to 10 మినిట్స్. 5 to 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. స్టీమ్ కూడా కొంచెం చిన్నగా పెట్టుకోరి. ఒక 5 to 10 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ స్టీమ్ క్లోజ్ చేసేసరి చికెన్ రెడీ. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో. వాయమ్మో ఓర్నాయన చూస్తారా, బాబా బాబా మజా వస్తుంది. చికెన్ వాసన చూస్తే ఇక చికెన్ కలుతున్నా స్వామి రంగా. చికెన్ నాకు ఇష్టమైన చికెన్ రా నాయన, ఎట్లా తినకుండా ఎట్టుంటా చెప్పు.